హలో ఎవ్రీవాన్, ఎంతో టేస్ట్గా సింపుల్గా అయిపోయే కోడిగుడ్డు ములక్కాడ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆనియన్స్ మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అండ్ దీంట్లోకి ఒక 2 టమాటాలు కట్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటాలని మగ్గించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు టమాటాలు ఎంత బాగా మగ్గిపోయినాయో. సో అలా మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు, మీ కారానికి తగ్గట్టు సరిపడే కారం వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకొని దీంట్లోకి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అయితే వేసుకున్నానండి. సో ములక్కాయలు వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ములక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుని దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకుని ఈ చింతపండు పులుసులు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటేనే గుడ్డు కూడా ఈ పులుపంతా పట్టి ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కనుక మనకు కావాల్సిన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.